బండి సంజయ్ గారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. కేవలం రాజకీయ పార్టీ కార్యకర్తనో నాయకుడైతే ఒక రకంగా మాట్లాడవచ్చు. ఆయన చట్టసభలో ఎంపీగా మాట్లాడినా ఇంకో స్థాయిలో ఆలోచించవచ్చు. కానీ ఆయన కేంద్రంలో ఒక మంత్రి, మొత్తం భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం అనేది ఆ వ్యక్తికి సంబంధించిన స్థాయి, ఆ పార్టీకి సంబంధించిన స్థాయి, లేదా మొత్తం ఆలోచన విధానానికి సంబంధించిన స్థాయి, ఈ అన్నిటి మీద చర్చ జరుగుతుంది సహజంగా. ఆయన పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది జనసంఘ్ అనే ఒక పార్టీ నుంచి వచ్చిన పార్టీ. ఈ జనసంఘ్ అనే ఒక పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థ నుంచి వచ్చిన పార్టీ. ఈ భావజాలంతో వచ్చిన పార్టీ. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము హిందూ మతాన్ని ప్రోత్సహిస్తాము, భారతదేశం అంతా హిందూ మతంగా మారుస్తాము, హిందుస్థాన్గా మారుస్తాము, అఖండ భారతాన్ని తయారు చేస్తాము. అటు శ్రీలంక, ఇటు ఆఫ్ఘనిస్తాన్, అటు పాకిస్తాన్, ఇవన్నీ ఒకప్పుడు అఖండ భారత్, వీటన్నిటిని కలిపి మేము ఒక అఖండ భారత్ సృష్టిస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇతర మతస్థులు ఎవరున్నా ఈ భారతదేశంలో హిందూ మతానికి అనుగుణంగా లొంగి ఉండాలి, వాళ్ళ మత ఆచరణని అనుసరించాలి అని ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ సిద్ధాంతం అని. అదేవిధంగా భారతదేశంలో ఎవరైనా సరే ఇంకొక సిద్ధాంతం కూడా కలిగి ఉండవచ్చు. చాలామంది చాలా రకాల సిద్ధాంతాలు కలిగి ఉన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, రకరకాల మానవతావాదులు కూడా ఉన్నారు, గాంధేయవాదులు కూడా ఉన్నారు. ఎవరి సిద్ధాంతం ప్రకారం మనం పనిచేసుకుంటూ పోతారు. బండి సంజయ్ గారు వారి సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నట్లే గద్దర్ గారు ఈ దేశంలో పుట్టిన తర్వాత తాను ఊహ వచ్చాక ఈ సమాజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ సమాజం గురించి ఎందుకు ఆలోచించాడు అంటే ఆయన ఒక అంటరాని కులంలో పుట్టాడు, అణచివేతను ఎదుర్కొన్నాడు, దోపిడీకి గురయ్యాడు, తినడానికి తిండి లేక ఆకలి బాధను అనుభవించాడు, చదువుకు దూరం అయ్యాడు. అట్లా ఆ పరిణామ క్రమంలో సమాజంలో చదువుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఈ సమాజంలో ఎన్ని వివక్షలు ఎందుకున్నాయని ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రపంచమంతా కమ్యూనిజం వైపు వెళ్తున్న రోజుల్లో 1960-70ల మధ్య కాలంలో ఆయన ఆలోచన పరిపక్వం అవుతున్న కాలం అది. కవిగా, రచయితగా, గాయకుడా ఆయన ప్రధాన స్రవంతిలోకి వస్తున్న కాలం. ఆ కాలంలో మొత్తం భారతదేశాన్ని నక్సల్బరీ రాజకీయాలు ప్రభావితం చేశాయి. ఈ నక్సల్బరీ రాజకీయాలు ప్రభావితం చేసిన సందర్భంలో ఒక రచయితగా ఆయన నక్సల్బరీ రాజకీయాలకి ప్రభావితం అయ్యాడు, నక్సల్బరీ రాజకీయాల సిద్ధాంతానికి ప్రభావితం అయ్యాడు. అంటే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అనే సిద్ధాంతం ఆయన నమ్ముకున్నాడు. బండి సంజయ్ గారికి హిందుత్వం అనే సిద్ధాంతం ఎట్లయితే ఆయన నమ్ముకున్నాడో మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని గద్దర్ నమ్ముకున్నాడు. ఈ నమ్ముకున్న క్రమంలో తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా చిత్తశుద్ధితో, కమిట్మెంటుతో దానికోసం పనిచేశాడు. అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు. ఈ సాహిత్యం అనేది పెట్టుబడిదారుల గురించి రాయలేదు, దేవుళ్ళ గురించి రాయలేదు, దోపిడీ గురించి, దోపిడీ ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ గురించి రాయలేదు, భూస్వాముల గురించి రాయలేదు. ఎవరి గురించి రాశాడంటే శ్రమజీవుల గురించి రాశాడు, దళితుల గురించి రాశాడు, స్త్రీల గురించి రాశాడు, కార్మికుల గురించి రాశాడు. ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరి గురించి గద్దర్ అద్భుతమైన పాటలు రాసి కోట్లాది మంది ప్రజల మనసుల్లో గద్దర్ గూడు కట్టుకున్నాడు. అట్లాంటి గద్దరును సంజయ్ గారు విమర్శిస్తున్నారు. ఏమైనా సరే సిద్ధాంతపరంగా విమర్శించాలి. బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకొక చోట జనతాదళ పార్టీ ఉండొచ్చు, ఇంకొక చోట సమాజ్వాదీ పార్టీ ఉండొచ్చు, ఇంకొక చోట బీఎస్పీ పార్టీ ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఎస్పీ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎన్నికల సమయంలో ఘర్షణలు జరుగుతాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, బాంబులు వేసుకుంటారు, చచ్చిపోతారు. అట్లే గద్దరు పనిచేసిన పార్టీ, బండి సంజయ్ పనిచేసిన పార్టీ, ఆ రెండు వేరు వేరు సిద్ధాంతాలు, వైరి సిద్ధాంతాలు. వైరి సిద్ధాంతాల్లో బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు మావోయిస్టుల మీద దాడులు చేశారు, కమ్యూనిస్టుల మీద దాడులు చేశారు.
కమ్యూనిస్టులు మావోయిస్టులు ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళు వీళ్ళని చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. శేషన్న అని రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు, నల్గొండ జిల్లా శేషన్న. ఆ శేషన్న అనేటటువంటి ఆయనను ఏబీవీపీ వాళ్ళు చంపేశారు. అదేవిధంగా ఆర్ఎస్యు వాళ్ళు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఇంకో ఏబీవీపీ నాయకుని చంపేశారు. ఇట్లా ఒకరి సిద్ధాంతం పట్ల ఇంకొకరు వైరిభావం ఉండటం మూలంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎట్లయితే దాడులు చేసుకొని ఎన్నికల సందర్భంలో ఉంటుందో వీళ్ళు కూడా అట్లా దాడులు చేసుకున్నారు. కనుక ఆయన ప్రాతినిధ్యం వహించే భావజాలం, ఈయన ప్రాతినిధ్యం వహించిన భావజాలం వేరువేరైనంత మాత్రాన భారతదేశంలో ఒక లెజెండరీ గద్దర్ అంటే ఒక లెజెండరీ, ఒక యుగకర్త గద్దర్. ఆ కథాపురుషుడైనటువంటి గద్దర్ను అవమానిస్తూ ఒక కేంద్ర మంత్రి మాట్లాడటం అనేది ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకోవాలి. పార్టీ ఆలోచించుకోవాలని నేను ఎందుకంటున్నానంటే, పాయింట్ ఒకటి, మీరు అనుకుంటున్నారా ఓన్లీ ఇది బండి సంజయ్, కేవలం బండి సంజయ్గా ఒక వ్యక్తిగా చేసిన స్టేట్మెంట్గా మీరు అనుకుంటున్నారా? ఒక కేంద్ర మంత్రి ఆ స్థాయిలో మీడియా ముందు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే నేను చాలా క్లియర్గా నేను అనుకుంటున్నది ఏంటంటే ఆయనతో ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు మాట్లాడండి అని చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంత ఈజీగా ఒక వ్యక్తి టచ్ చేయడా అంత పెద్ద అంశాన్ని? అందుకే అదే చెప్పబోతున్నా. నేనేమనుకుంటున్నా అంటే కేవలం బండి సంజయ్ అభిప్రాయం కాదు ఇది, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ వ్యక్తుల అభిప్రాయం. ఆ పార్టీ వ్యక్తుల అభిప్రాయం ఎందుకంటే ఈ దేశంలో రెండు సిద్ధాంతాలకు మధ్యన వైరుధ్యం నడుస్తున్నది. ఒకటి పెట్టుబడిదారి వర్గం, దోపిడీ వర్గం, ఇంకొకటి శ్రామిక వర్గం, పేద ప్రజల వర్గం. ఈ శ్రామిక పేద ప్రజల వర్గం వైపు నిలబడి బలంగా యుద్ధం చేస్తున్నది, పోరాటం చేస్తున్నది ఎవరంటే ఈ దేశంలో మావోయిస్టులు, కమ్యూనిస్టులు. వీళ్ళ పోరాటం ఒకవైపు ఉంటే ఆ దేశాన్ని దోపిడీ చేయడానికి కార్పొరేట్ కంపెనీలకి దేశాన్ని తాకట్టు పెట్టేటటువంటి పాలనా విధానాన్ని అమలు చేస్తున్న వాళ్ళు మరోవైపు. అందుకే దేశమంతా ఒక అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావాల గురించి ఆలోచిస్తున్న సందర్భంలో ఈ ప్రజలు ఎక్కడ అటువైపు వెళ్తారో అనే భయముతో గద్దరు అనే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన వెనుక ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ఆ భావజాలం ఈ సమాజంలో పలానా వాళ్ళను చంపింది అని ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్లడం కోసం ఆయన చేతనే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, దాని కింద ఉన్నటువంటి సైద్ధాంతికంగా కృషి చేస్తున్న వాళ్ళే బండి సంజయ్ నోట మాట్లాడించారని నేను అనుకుంటున్నా. అయితే ఎంత వైరుధ్యం అంటే చూడండి, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 21, 2023 ఓకే, ఆగస్టు 1వ తారీఖు నాడు గద్దర్ చనిపోయాడు. ఆగస్టు 6 తారీఖు అనుకుంటా గద్దర్ చనిపోయాడు. చనిపోతే ఆగస్టు 21వ తారీఖు 2023న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీద ఒక లేఖ గద్దర్ భార్యకు అందింది. ఏమని చెప్పాడు ఆయన ఈ లేఖలో? నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క సంతాపాన్ని, ప్రగాఢమైన సంతాపాన్ని ప్రకటించాడు. ఐ ఆమ్ డీప్లీ పెయిన్డ్, నేను చాలా లోతుగా గాయపడ్డాను. గద్దర్ గారు చనిపోవటం వలన, గద్దర్ గారు మరణించటం అనేది నన్ను చాలా బాధకి గురి చేసింది. ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడారండి. ఇవాళ బండి సంజయ్ గారు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, ఏ క్యాబినెట్లో ఉన్నాడో ఆ క్యాబినెట్ నాయకుడు ప్రధానమంత్రి. ఆ క్యాబినెట్ నాయకుడు ఏమంటున్నాడంటే, గద్దరు భారతదేశంలో జానపద పాటలని, హిజ్ పోయమ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఇన్ తెలంగాణ, తెలుగు రిఫ్లెక్టెడ్ బై మెనీ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద డిస్అడ్వాంటేజెస్ పీపుల్ అని అన్నాడు. ఎవరైతే సమాజంలో అందుకోవడానికి దూరంగా ఉన్నారో వాళ్లకు సంబంధించిన పాటలు అనేకం గద్దరు పాడారు. అట్లే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన పాటలు ఉపయోగపడ్డాయి. ఇన్ని విషయాలను ఆయన రాసి, నేను చాలా సిన్సియర్గా నా సంతాపాన్ని గద్దరు కుటుంబానికి వ్యక్తం చేస్తున్నాను అని రాశాడు. మరి మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా స్పందించిన దానికి, ఆ రోజు ఈయన మావోయిస్ట్ అని తెలియదా? ఆ రోజు నక్సలైట్ అని తెలియదా? ఆ రోజు ఆయన ఎన్కౌంటర్లో ఇటువైపు పోలీసులు, అటువైపు నక్సలైట్లు ఉన్నప్పుడు, పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు చనిపోయారు, నక్సలైట్లు చనిపోయారు అనే విషయం ఆయనకు తెలియదా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, ఏబీవీపీ వాళ్ళని
మావోయిస్టులు లేదా ఏబీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు మావోయిస్టులని చంపినటువంటి సంఘటన నాకు తెలియదా? మరి అంటే రాజకీయాల్లో ఇట్లాంటి సంఘటనలు సహజము, సిద్ధాంతాల మధ్య వైరుధ్యం సహజము, విభేదాలు సహజము, ఘర్షణలు సహజము. కానీ ఒక మనిషి చర్చకు వచ్చినప్పుడు ఆ మనిషిని గొప్పతనం చెప్పడం అనేది సంస్కారం. ఈ దేశం నుంచి కొన్ని వేల సంవత్సరాలుగా మనకున్నటువంటి సంస్కారం. చచ్చిపోయిన మనిషిని పల్లెత్తు మాట అనకూడదు అంటారు.